నమస్తే, వెల్కమ్ టు జిల్లా డైరీ. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో ఆషాఢ బోనాలు, అమ్మవారి కళ్యాణోత్సవ ఏర్పాట్లపై మంత్రి పొన్నం సమీక్ష. మంచిర్యాలలో యాంటీ ఎమర్జెన్సీ డే ర్యాలీ, ఎమర్జెన్సీ చీకటి అధ్యాయమన్న పాల్వాయి హరీష్. తిరుపతిలో బాలికల వసతి గృహాలను పరిశీలించిన మేయర్ శిరీష, సమస్యలను మేయర్కు వివరించిన వార్డెన్. సూర్యాపేట జిల్లా దుర్గాపురం స్టేజ్ వద్ద రైతుల ఆందోళన, వ్యవసాయ పనులకు వెళ్లడానికి సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేయాలని నిరసన. వికారాబాద్ జిల్లా కొత్తపల్లిలో విషాదం, యువతి ప్రేమను నిరాకరించడంతో ఆర్మీ జవాన్ ఆత్మహత్య. బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ దేవాలయంలో ఆషాఢ మాసం బోనాల నేపథ్యంలో అమ్మవారి కళ్యాణోత్సవ ఏర్పాట్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. బోనాల సందర్భంగా అమ్మవారి కళ్యాణ ఉత్సవాలకు సంబంధించి ఏర్పాట్లు, భక్తులకు ఇబ్బందులు లేకుండా తీసుకోవాల్సిన చర్యలు, గతంలో జరిగిన ఇబ్బందులు పునరావృతం జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. ఆషాఢ మాసం బోనాల ఉత్సవాల సందర్భంగా ఇప్పటికే పలు శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించడం జరిగిందని పొన్నం ప్రభాకర్ అన్నారు. నగరంలో బోనాల కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. నేను ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా కోరుతాను, మొత్తం దేవాలయాల యొక్క ఇన్స్ట్రక్షన్ ఇవ్వండి. ఇది జాతర సందర్భంగా ప్రసాదాలు తయారు చేసిన సందర్భంగా కూడా ఎక్కడ కూడా హైజీనిక్ కాంప్రమైజ్ కావద్దు. అవసరమైతే ఉత్సవాల్లో ఎందుకంటే కొంత స్టోరేజ్ చేయాల్సి వస్తుంది, లేదా ఎక్కువ క్వాంటిటీ తయారు చేయాల్సి వస్తుంది. ఆ సందర్భంగా హైజీనిక్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్, ప్రసాదం కూడా ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేకుండా చేయాలని కోరుతూ డ్రింకింగ్ వాటర్ అండ్ ఫుడ్ మేజర్ ఇవే. దాని తర్వాత హెచ్ఎండబ్ల్యూ వాళ్ళు శానిటేషన్ సంబంధించి తప్పకుండా ఎప్పటికప్పుడు బ్లీచింగ్ కావచ్చు, క్లోరినేషన్ కావచ్చు, దానికి సంబంధించి కూడా చేయాలని కోరుతూ తప్పకుండా అమ్మవారి ఆచరణ, అమ్మవారి ఉత్సవాలు మనందరం కూడా నిమిత్త మాత్రం ఎంత ఘనంగా జరుపుకోవాలో అంత ఘనంగా జరుపుకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మా ప్రభుత్వం ఏర్పడ్డ మొదటిసారి ఉత్సవాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం అందుకే ఘనంగా జరగాలని ఒక 5 కోట్ల రూపాయలు అదనంగా కూడా ఇచ్చింది. ఇందిరాగాంధీ హయాంలో విధించిన ఎమర్జెన్సీ చీకటి అధ్యాయమని బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు అన్నారు. మంచిర్యాల జిల్లా బీజేపీ అధ్యక్షుడు రఘునాథ్ ఆధ్వర్యంలో అర్చనా టెక్స్ చౌరస్తా నుండి గాంధీ పార్క్ వరకు నల్ల జెండాలు ప్రదర్శిస్తూ యాంటీ ఎమర్జెన్సీ డే ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు పాల్గొన్నారు. రాజకీయ చరిత్రలో అత్యంత ఘోరమైన చీకటి అధ్యాయం అత్యవసర పరిస్థితి అని అన్నారు. రాజ్యాంగ హక్కులను హరించి తద్వారా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా కాంగ్రెస్ నియంతృత్వ పాలన కొనసాగిందన్నారు. ఈ క్రమంలో రాజ్యాంగ హక్కులను పరిరక్షించి ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం ఎంతోమంది పోరాడినట్లు గుర్తు చేశారు. రాజ్యాంగం పరిరక్షణ కోసం బీజేపీ పార్టీ కృషి చేస్తుందన్నారు. పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారి పిలుపు మేరకు ఏదైతే 1975 జూన్ 25 నాడు ఎమర్జెన్సీ, అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ విధించడం జరిగింది. దానికి వ్యతిరేకంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అన్ని జిల్లా కేంద్రాలలో నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మంచిర్యాల జిల్లా కేంద్రం అర్చనా టెక్స్ చౌరస్తా నుంచి గాంధీ పార్క్ వరకు నిర్వహించిన మౌన ర్యాలీలో బీజేపీ సిర్పూర్ శాసనసభ్యులు, బీజేపీ నాయకులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వారు పాల్గొన్నందుకు వారికి, బీజేపీ కుటుంబ సభ్యులకు అందరికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాథమిక హక్కులను కూడా కాలరాసి భారతదేశంలో అత్యయిక ఎమర్జెన్సీని విధించడం జరిగింది. చాలా దారుణం. ఆ రోజు ప్రజలకెవరికి కనీస హక్కులు కూడా లేకుండే ఇందిరాగాంధీ గారి కొడుకు సంజయ్ గాంధీ గారు ఒక రాజ్యాంగేతర శక్తిగా మారి బలవంతంగా స్టెరిలైజేషన్ ఆపరేషన్లు, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు చేయించి మొత్తం భారతదేశంలో ఉన్న విపక్ష నాయకులందరినీ జైల్లో పెట్టించడం జరిగింది. ఒక్క తిహార్ జైల్లోనే 4000 మంది రాజకీయ ఖైదీలను అందులో నిర్బంధించడం జరిగింది. కొత్తగా జైళ్లలో జాగలేకపోతే సిమెంట్ రేకులతోటి
జైళ్ళు కట్టించిన ఘనత కూడా ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కింది. అటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, అటువంటి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పనులకు స్థానిక సంస్థలు అడ్డంకి కారాదని మాజీ డిప్యూటీ మేయర్ అరీఫుల్లా అన్నారు. మున్సిపల్ నగరాల్లో, గ్రామాల్లో కొన్ని అభివృద్ధి పనులు చేయాలంటే వాటి తీర్మానాలు అవసరమవుతాయన్నారు. కాబట్టి స్థానిక సంస్థల్లో పాలక వర్గాలు ప్రతిపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఉండడం వల్ల అభివృద్ధి పనులకు ఆటంకాలు ఉంటాయని, కాబట్టి ఇటువంటి పరిస్థితులను రానివ్వకూడదన్నారు. అభివృద్ధి జరగాలంటే స్థానిక సంస్థలు కూడా సహకరించాలన్నారు. గతంలో అప్రజాస్వామికంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయన్నారు. ప్రభుత్వం చొరవ తీసుకుని విచక్షణాధికారాన్ని ఉపయోగించి స్థానిక సంస్థల పాలక వర్గాలను రద్దు చేసి ఎన్నికలు నిర్వహించడం సమంజసంగా ఉంటుందని అరీఫుల్లా అన్నారు. అభివృద్ధి కార్యక్రమానికి, అభివృద్ధి పనులకు స్థానిక సంస్థల అడ్డంకిగా రాక కడప కార్పొరేషన్ అయితే ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్, మున్సిపల్, జడ్పీ, పంచాయతీ, ఈ అన్ని కార్పొరేషన్ అంతా అపోజిషన్ వైసీపీ కార్యకర్తల చేతిలో ఉంది. గ్రామస్తులు కొన్ని అభివృద్ధి కావాలంటే, నగరాలు, మున్సిపల్ అభివృద్ధి కావాలంటే ఈ స్థానిక సంస్థల ఎలక్షన్స్ రావాలి. ఎందుకంటే ఏదైనా పనులు జరగాలంటే వీళ్ళు బిల్ పాస్ చేయాల్సి వస్తుంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కార్యక్రమానికి, అభివృద్ధి పనులకు స్థానిక సంస్థల అడ్డంకిగా రాక కడప కార్పొరేషన్ అయితే ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్, మున్సిపల్, జడ్పీ, పంచాయతీ, ఈ ఏలూరు జిల్లాలో అందరి చూపు చింతలపూడి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిపైనే ఉంది. ఇప్పటి వరకు రెడ్డి, కాపు, కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలు చైర్మన్ పదవి అనుభవించగా ఇప్పటి వరకు ఎస్సీ, ఎస్టీలకు అవకాశం దక్కలేదు. దీంతో కూటమిలో భాగమైన జనసేన నాయకులు చింతలపూడి ఆ పీఠంపై కన్నేశారు. ఈసారి చైర్మన్ పదవి తమకే కట్టబెట్టాలని పట్టుబట్టారు. అయితే ఈసారైనా ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన నాయకులకు అవకాశం దక్కుతుందా లేదా అన్నది ప్రస్తుతం ఆసక్తిగా మారింది. తిరుపతి జిల్లా చెన్నారెడ్డి కాలనీలో ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహాలను కార్పొరేటర్లు, నగరపాలక అధికారులతో నగర మేయర్ శిరీష పరిశీలించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన కంప్లైంట్లపై చెన్నారెడ్డి కాలనీలో ఉన్న బాలికల వసతి గృహాల్లో మరుగుదొడ్లు, త్రాగునీరు, వంటగది, ఆహార పదార్థాలను పరిశీలించారు. వసతి గృహంలో ఉన్న సమస్యలను వార్డెన్ నగర మేయర్కు తెలిపారు. అధికారులతో సమీక్ష నిర్వహించి సమస్యలకు శాశ్వత పరిష్కారం చేస్తామని తెలిపారు. జరిగినటువంటి తిరుపతి నగరపాలక సంస్థలో పబ్లిక్ గ్రీవెన్స్ అడ్రసల్ వ్యవస్థను ఏదైతే ఇంట్రడ్యూస్ చేశారో అందులో భాగంగా ఇక్కడ చెన్నారెడ్డి కాలనీలో ఉన్నటువంటి బీసీ వెల్ఫేర్ హాస్టల్ నుంచి అక్కడ సిబ్బంది వచ్చి వాళ్ళకు డ్రింకింగ్ వాటర్ స్కేసిటీ ఉందని ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇవాళ చెన్నారెడ్డి కాలనీలో ఉన్నటువంటి బీసీ హాస్టల్స్ని స్థానిక కార్పొరేటర్ పునీత గారు, అట్లాగే రాజేష్ గారు, వెంకటేష్ గారు, నాయకులు అరుణ్ గారితో, అలాగే సిబ్బందితో తిరుపతి నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం డిఈ గారితో కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. సో నిన్న ఆఫ్టర్నూనే డిఈ గారు వచ్చి అక్కడ ఇన్స్పెక్షన్ చేసి ప్రస్తుతానికైతే ట్యాంకర్స్తో వాళ్ళకు నీటిని ఆల్రెడీ ఇవ్వడం జరుగుతూ ఉంది. నిన్న జరిగినటువంటి తిరుపతి నగరపాలక సంస్థ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక్ మియాపూర్ భూములను పరిశీలించారు. సర్వే నెంబర్ 100-101 భూములను పరిశీలించిన ఆయన ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రభుత్వ భూములను కాపాడాలని, త్వరితగతిన ప్రభుత్వ భూమి చుట్టూ కంచె ఏర్పాటు పనులు పూర్తి చేయాలని సూచించారు. అదేవిధంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, ఆందోళన చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఓయూ కౌన్సిల్ డిమాండ్ చేసింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఉద్యోగ ఖాళీలపై శ్వేతపత్రం విడుదల చేసి జాబ్ క్యాలెండర్ ద్వారా ఉద్యోగాలు నియమిస్తామని హామీ ఇచ్చిందని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సత్య అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచకుండా డిఎస్సి పోస్టులను కేవలం 11,000 మాత్రమే నోటిఫికేషన్ విడుదల ఇచ్చి డిఎస్సి అభ్యర్థులను మోసం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ అనేక వేదికలపై నిరుద్యోగ విద్యార్థులు ఓట్లు వేస్తేనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని పదే చెప్తున్నారని, కానీ
నిరుద్యోగుల సమస్యలు ఎందుకు పరిష్కరించట్లేదని విమర్శించారు. రేవంత్ రెడ్డి నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో 2016 సంవత్సరంలో గ్రూప్ 2 పరీక్షను నిర్వహించడం జరిగింది. 2016 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా గ్రూప్ 2 పరీక్ష నిర్వహించలేదు. కాబట్టి మేము ఏఎస్ఎఫ్గా ఒకటి డిమాండ్ చేస్తా ఉన్నాం, ఖచ్చితంగా గ్రూప్ 2 పోస్టులను పెంచాలి, అదేవిధంగా గ్రూప్ 3 పోస్టులను కూడా పెంచాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము 25,000తోటి మెగా డిఎస్ నిర్వహిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ దానికి భిన్నంగా కేవలం 11,000 పోస్టులతో ఈరోజు డిఎస్ ని నిర్వహిస్తున్నారు. కాబట్టి తక్షణమే 25,000 పోస్టులను ఖచ్చితంగా నింపాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా జీవో నెంబర్ 46, జీవో నెంబర్ 317కు సంబంధించి ఇప్పటి వరకు కూడా ఆ సమస్యను పరిష్కరించలేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఖచ్చితంగా ఆ సమస్యకు పరిష్కారం చూపించి నిరుద్యోగులకు అండగా నిలబడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. లేకపోతే ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఖచ్చితంగా దీక్షలు కూడా చేస్తామని చెప్పేసి, ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. జలవనరుల శాఖ అధికారుల ఆదేశాలతో గోదావరి డెల్టాకు సీలేరు జలాలు విడుదల చేశారు. డొంకరాయి జలాశయం నుండి 6-7 గేట్ల ద్వారా 2,000 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. డొంకరాయి జల విద్యుత్ కేంద్రంలో విద్యుతుత్పత్తి అనంతరం పవర్ కెనాల్ ద్వారా 4,000 క్యూసెక్కులు గోదావరి డెల్టాకు వెళ్తూ ఉండగా మరికొంత నీరు కావాలని జలవనరుల శాఖ అధికారులు కోరడంతో విడుదల చేస్తున్నట్లు ఎస్సీ ప్రశాంత్ కుమార్ తెలిపారు. మరో 2 రోజుల తర్వాత 1,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తామన్నారు. ప్రస్తుతం బలిమెల జలాశయంలో వాటాతో పాటు డొంకరాయి జలాశయం నీటితో కలిపి 12.5 టీఎంసీల నిల్వలున్నాయని ఎస్సీ ప్రశాంత్ తెలిపారు. సూర్యాపేట జిల్లా దుర్గాపురం స్టేజ్ వద్ద రైతులు ఆందోళనకు దిగారు. జాతీయ రహదారికి ఆనుకొని వ్యవసాయ పనులకు వెళ్లడానికి సర్వీస్ రోడ్ ఏర్పాటు చేయాలని నిరసన చేపట్టారు. నూతనంగా నిర్మిస్తున్న ఖమ్మం కోదాడ జాతీయ రహదారి పక్క నుండి వ్యవసాయ పనులకు వెళ్లడానికి సర్వీస్ రోడ్డును ఏర్పాటు చేయాలని కోరారు. వ్యవసాయ పనులకు పొలాల్లోకి వెళ్లడానికి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. సర్వీస్ రోడ్డును ఏర్పాటు చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. అధికారులు, రోడ్డు నిర్మాణ సంస్థ అధికారులు స్పందించాలని నినాదాలు చేశారు. దీంతో అధికారులు ఆందోళన చేస్తున్న రైతులకు హామీ ఇవ్వడంతో నిరసన విరమించుకున్నారు. రోడ్డే మాకు ఇవ్వండి, మీ రైతులు బడి వెళ్ళేది ఇప్పుడు ఎత్తించాలి మా పొలాలకి. మీ పొలాలు ఇచ్చినాం మీకు రోడ్డుకి, అయ్యాలు ఇచ్చేనాడు కూడా అడిగినాం మట్టి లెవెల్ చేసేటప్పుడు. ఏంటండి మా రైతులకి ఏంటంటే అంటే మీకు 3 మీటర్లు రోడ్డు ఇస్తారు, రాళ్ళు పడ్డాయండి. ఈ సేటు గారు ఏమంటుండు, నేను ఎమ్మటే నా దాట కంకరాలు తీయంగానే చుట్టూ కంచేస్తుంటుండు, మీ రైతులు ఎట్టించిపోవాలా. మీరు అయ్యాలు ఏమన్నారు, మీకు 3 మీటర్ల రోడ్డు ఇస్తాం, మీకు లెవెల్ చేసి ఆ పిల్లం బాబులు లెవెల్ చేసి ఇస్తామన్నారు. ఇవాళ ఏమంటారు, మొత్తం రాళ్ళు మొత్తం అలా కోసిరు, ఈ సేటు కంచేసుకుంటాడు, మీ రైతులు ఎడిపోవాలా, వదిలిపెట్టుకుంటారు మమ్మల్ని పొలాలు. కోదాడ రైతులమందరం కూడా ఈరోజు రోడ్డు పక్కన తమ్మర నుంచి 2 పక్కల సర్వీస్ రోడ్డు ఇచ్చి కేవలం కోదాడ కిలోమీటర్ పరిధిలో చుట్టూ ఉన్నటువంటి రింగుకి ఎటువంటి సర్వీస్ రోడ్డు ఏది ఇవ్వకుండా మొత్తము పూర్తి చేసి కింద రైతులకి దారి లేకుండా చేస్తున్నారు. దాని గురించి ఈరోజు రైతులమందరం కలిసి ఇక్కడ ధర్నాకి దిగడం జరిగింది. ఇది కనుక చేపట్టకపోతే ఈ రైతులందరం కలిసి భారీ ఎత్తున ధర్నాకి కానీ దేనికైనా లేదా న్యాయపరమైనటువంటి కోర్టుకు వెళ్ళి స్టే తీసుకురావడానికైనా వెనకాడమని. కురోవి నుంచి ఖమ్మం టు కోదాడ ఎన్హెచ్ హైవే కింద ల్యాండ్ అక్విజిషన్లో నాకు సంబంధించిన 26 గుంటలు గవర్నమెంట్ తీసేసుకుంది. అయితే వాళ్ళు గతంలో నాకు సర్వీస్ రోడ్ ఇస్తాను, పొలంలో పోయేందుకు సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేస్తానని చెప్పి నా ల్యాండ్ తీసేసుకొని ఇప్పుడు బ్రిడ్జి తయారైన తర్వాత సర్వీస్ రోడ్ లేదు, ఏం లేదని చెప్తున్నారు. ఇప్పుడు మీ పొలంలోకి వెళ్ళాలంటే నాటు వేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంది. గతంలో ఇక్కడి నుంచి పోయే బదులు ఇప్పుడు మేము ఈ బ్రిడ్జి ఏటానా దగ్గర దోరకొండ శివారు నుంచి 2.5 కిలోమీటర్లు చుట్టూ తిరిగి మా పొలంలో పోయి నాటేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఉన్నతాధికారులు మాకు సర్వీస్ రోడ్ ఏర్పాటు చేసి దగ్గర మా పొలం చుట్టుపక్కల 100 ఎకరాల రైతుల పరిస్థితి కూడా ఇలాగ ఇప్పటికైనా స్పందించి ఎంఆర్ఓ ఆఫీసులు కానీ, రెవెన్యూ వాళ్ళు కానీ, నీటిపారుదల శాఖ వాళ్ళు కానీ, ఎన్ఎస్పీ వాళ్ళు అయినా ఎవరైతే ముందుకొచ్చి సర్వీస్ రోడ్ ఏర్పాటు చేస్తే వాళ్ళకి మేము రుణపడి ఉంటామని తెలియజేసుకుంటున్నాం.
వరంగల్ జిల్లాలో జూనియర్ డాక్టర్లు ఆందోళన చేపట్టారు. నగరంలోని కాకతీయ వైద్య కళాశాల విద్యార్థులు సకాలంలో స్టైఫండ్, కాలేజ్ మరమ్మతులు, మౌలిక వసతులు లాంటి 9 డిమాండ్లతో నిరసన చేపట్టారు. కాకతీయ వైద్య కళాశాల నుండి ఎంజీఎం ఆసుపత్రి వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. 9 డిమాండ్లలో ప్రభుత్వం 1 డిమాండ్ మాత్రమే నెరవేర్చిందని, మిగిలిన 8 డిమాండ్లు ఎప్పుడు నెరవేరుస్తారో చెప్పలేదన్నారు. ప్రభుత్వం తమ డిమాండ్లను అంగీకరించేంత వరకు ఆందోళన విరమించేది లేదని వైద్య విద్యార్థులు స్పష్టం చేశారు. రెస్పాన్స్ ఏమొచ్చింది అంటే 1 year వరకు స్టైపెండ్ రిలాక్సేషన్ చేస్తాము అన్నారు. అంటే మా స్టైపెండ్ డిఎంఈ నుంచి మాకు క్రెడిట్ అవుతుంది అన్నట్టుగా చెప్పారు. కానీ దాని నెక్స్ట్ 1 year తర్వాత ఏమవుతుంది అనేది మాకేం హామీ లేదు. అంటే మేము చేసేది ఒక టెంపరీ ఫిక్స్ అని మాకు డౌట్ వస్తుంది. మేము ఒక పర్మనెంట్ సొల్యూషన్ కావాలి, దీని గురించి మళ్ళీ పోరాటం చేయాలని మాకు లేదు. సో దాని గురించి గవర్నమెంట్ నుంచి మేము ఇంకా బెటర్ రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మిగతా 7 వాటి గురించి ఎటువంటి గ్యారంటీలు రాలేదండి. అందుకనే మేము ఈరోజు మళ్ళీ స్ట్రైక్కి వచ్చాము. ఈరోజు మేము కేఎంసీలో ర్యాలీ తీస్తున్నాము. మా ఒక రోడ్స్ ఎలా ఉంది ఏంటి అని అందరికీ తెలియజేయాలని ఇక్కడ ర్యాలీ చేస్తున్నాము. ఇంత చేయబట్టి కూడా నిన్న మళ్ళీ ఒక స్టూడెంట్ కింద పడి నిన్న మళ్ళీ ఆ స్టూడెంట్కి దెబ్బలు తగిలాయి. దిస్ ఈస్ ద హార్ష్ రియాలిటీ. గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో పెన్షన్దారులు నిరసన చేపట్టారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చాలంటూ ఐజ మున్సిపాలిటీ పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద రోడ్డుపై ఆందోళన చేశారు. ఎన్నికల్లో పెన్షన్ పెంచుతామని హామీ ఇచ్చి ఇంతవరకు పెంచకుండా పాలన కొనసాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 1వ తారీఖు ఇవ్వాల్సిన పెన్షన్ నెల చివరన ఇస్తున్నారన్నారు. పెన్షన్దారులకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి మద్దతు తెలిపారు. ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని, లేని పక్షంలో బీజేపీ తరపున జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన చేస్తామని హెచ్చరించారు. నిమ్మలి మా బిడ్డలతో సాక్షిగా మా చెల్లెలతో సాక్షిగా మీకు కడుపు 4,000 పింఛనా మీకు చేయకుంటే అప్పుడు అడగండి, నన్ను అని ఇవ్వనండి అని కాసి అన్నారు. ఇప్పుడు మాకు 2 నెలలు అయింది, ఇంకా ఇస్తలేదు. మరి ఎట్లా ఈరోజు ఐజ మున్సిపాలిటీలో వికలాంగులు, వృద్ధులు, మహిళలంతా రోడ్డుపై కూర్చోవడం జరిగింది. వీరికి సాంఘీభావంగా భారతీయ జనతా పార్టీ తరఫున మేము రావడం జరిగింది. ముఖ్యంగా వీళ్ళ ఆవేదన ఏమంటే దాదాపు పక్కనటువంటి గ్రామాలందరికీ పెన్షన్లు ఉన్నాయి, వీళ్ళకి పర్లేదు. అదేవిధంగా 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు 4,000 రూపాయలు పెన్షన్ చేస్తున్నారు. అదేవిధంగా వికలాంగులకు 6,000 అని ఇంతవరకు పాత పెన్షన్ కూడా సరైన సమయానికి ఇచ్చే పరిస్థితి లేదు. మా డిమాండ్ ఒకటే, 2023 ఎన్నికలకు ముందు మీరు ఏ హామీ ఇచ్చినారో ఆ హామీ ప్రకారం 4,000 రూపాయలు పెన్షన్ చేయాలి. లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేసి వీళ్ళందరికీ సాంఘీభావం వీళ్ళకి వచ్చేంత వరకు ఖచ్చితంగా పోరాడతాం. కేంద్ర ప్రభుత్వం ఎన్నో నిధులు ఇస్తే కూడా రాష్ట్ర ప్రభుత్వం కనీసం. మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలంలోని తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దున ఉన్న ప్రాణహిత నదిపై బ్రిడ్జి లేక ప్రాణాలు అరచేతిలో పట్టుకొని పడవలపై ప్రయాణం కొనసాగిస్తున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కిలోమీటర్ల మేర నడుస్తూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాకాలంలో ప్రాణహిత నది నిండుతూ ఉండడంతో రాకపోకలు నిలిచిపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటామని ప్రజలు తెలిపారు. సరిహద్దు గ్రామాల ప్రజలు ఒకరికొకరు సత్సంబంధాలు కలిగి ఉండడంతో నాటు పడవల ద్వారానే నిత్యం ప్రయాణం కొనసాగిస్తున్నామని చెప్పారు. పడవ ప్రమాదాలకు గురై ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారన్నారు. వేమనపల్లి ప్రాంతంలో ప్రాణహిత నదిపై బ్రిడ్జి వేయడం ద్వారా మహారాష్ట్రలోని సుమారు 200 గ్రామాల ప్రజలకు మేలు జరుగుతుందని, వీలైనంత త్వరగా ప్రాణహిత నదిపై బ్రిడ్జి మంజూరు చేయాలని కోరుతూ గ్రామస్తులు తెలంగాణ సర్కార్కు విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు ఇక్కడ బ్రిడ్జి గిట్లైనా మాత్రం మాకు సౌకర్యం బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు కోటపల్లికి చెన్నూరుకి మధ్య పోతున్నాం కాబట్టి ఇప్పుడు మాకు తిప్పలు బాగా అవుతుంది. ఇప్పుడు బ్రిడ్జ్ ఉంటే మాత్రం చక్కగా మా ఊరికి, మా రేవుంటకు, మా బాపల్లి, మూడపల్లిపేటకు బస్సు వస్తుంది. ఇది డిస్టిక్ మన గడిచిలో వస్తుంది, 2-4 గ్రామాలు వస్తాయి. మాకు బస్సుకి ఇట్లా వచ్చిన మాత్రం మాకు సౌకర్యం మంచిగా ఉంటుంది అన్న. మాకు ఇప్పుడు ఇక్కడ బ్రిడ్జి గిట్లైనా మాత్రం
మహారాష్ట్ర ఇటు మాది ఏలా రేగుంట ఈ అంత ఏరియా నుండి ఒక 200 గ్రామాలు ఉన్నాయి దిక్కు. ఈ తెలంగాణకు ఈ ప్రాణాయిత గంగకు మధ్యలో ఏదైనా బ్రిడ్జ్ వస్తే మా జనాలకు కొంచెం ఏదైనా అనుకూలంగా ఉంటుందని మేము అనేది కోరుకుంటున్నాము. దేనికైనా హాస్పిటల్కైనా దేనికైనా రాకపోవడానికి మాకు బాగా ఇబ్బంది. ఇట్లా ఏదైనా బ్రిడ్జ్ లాంటి సౌకర్యం చేస్తే ఏదైనా మాకు అందుబాటులో ఉంటుంది, షార్ట్కట్తో అవుతుంది. ఇది ఒకటి మాకు కావాలని మేము ఒకటి కోరుకుంటున్నాం. మాది మహారాష్ట్ర ఇటు మాది ఏలా రేగుంట ఈ అంత ఏరియా నుండి ఒక 200 గ్రామాలు ఉన్నాయి. ఏలూరు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో భక్తులను సిఆర్ఓ ఆఫీసు సిబ్బంది నిలువుదోపిడీ చేస్తున్నారు. ద్వారకా తిరుమల చిన్న వెంకన్న సన్నిధిలో వివాహాలు జరుపుకోవడం కోసం రాష్ట్ర నలుమూలల నుండి భక్తులు అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు. స్వామివారి దేవస్థానానికి చెందిన కళ్యాణ మండపాలలో వివాహాలు జరుపుకోవడం కోసం వచ్చే భక్తుల సౌకర్యం కోసం కేంద్రీయ సమాచార కేంద్రాన్ని దేవస్థానం వారు ఏర్పాటు చేశారు. ఈ ఆఫీసులో స్వామివారి దేవస్థానంలో వివాహాలు జరిపించుకోవాలన్న భక్తులు కళ్యాణ మండపాలకు తగిన రుసుము చెల్లించి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదే అదునుగా భావించిన సిఆర్ఓ ఆఫీస్ సిబ్బంది భక్తుల వివాహాలకు అవసరమయ్యే పూల మండపాలు, భోజనాలు, క్యాటరింగ్ వంటివి సిబ్బంది వారికి నచ్చిన వ్యక్తులకు అప్పచెప్పి ఆ వ్యాపారుల నుండి 20% కమిషన్ తీసుకుంటూ జేబులు నింపుకుంటున్నారు. అధికారులు ఎన్నిసార్లు మందలించినా సిబ్బంది వారి తీరును మార్చుకోలేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టి పెట్టి తగు చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. కళ్యాణ మండపాల్లో మేము కొన్ని సంవత్సరాలుగా కళ్యాణ మండపాల అలంకరణను పెళ్లిళ్ళ నిమిత్తం చేస్తున్నాము. అయితే గతంలో కూడా మేము దేవస్థానంలో డిపాజిట్ కట్టి పాటదారుల కింద ఉన్నాము. ఇక్కడ ఎంతవరకు దేవస్థానం డెవలప్మెంట్ కోసం, చాలా వరకు కళ్యాణ మండపాల డెవలప్మెంట్ కోసం ఎవరి యాత్రికులు వచ్చినా మేము దేవస్థానానికి ప్రిఫర్ చేసి ఇక్కడ కళ్యాణ మండపం చేసుకుంటే అన్ని విధాల సౌకర్యాలు ఉంటాయని చెప్పి మేము ఇక్కడ కళ్యాణ మండపాలకు తీసుకొస్తాం జరుగుతుంది. అయితే కొంతమంది మధ్యకాలంలో సిఆర్ఓ ఆఫీస్లో ఉండే సిబ్బంది బయటి వాళ్ళని ఒకళ్ళిద్దరిని ప్రిఫర్ చేసి వాళ్ళకే ఇస్తున్నారు తప్పనిచ్చి పచ్చిపూల మండపాలు మాలాంటి వాళ్ళకి ఇవ్వట్లేదు. మేము ఈ వృత్తిని నమ్ముకొని గత 15 సంవత్సరాలు బట్టి ఇక్కడే మేము బతుకుతున్నాము, మా కుటుంబాన్ని పోషించుకుంటున్నాము. కానీ ఇక్కడ ఏ విధంగా చెప్పులరిగేలా తిరిగినా కూడా వీళ్ళు ఎటువంటి ఆప్షన్ కూడా ఇవ్వట్లేదు, వాళ్ళకి నచ్చిన వాళ్ళకే ఇస్తున్నారు. దయచేసి ఇది ఊళ్ళో 10 మంది ఉన్నాం బతికేవాళ్ళం ఈ మండపాలు కట్టుకొని, అందరికీ కూడా సమానమైనగా ఇచ్చేలాగా మీరు చూడవలసింది. మండపాలు కట్టిన నందున దేవస్థానం వారు ఇలా సిఆర్ ఆఫీస్ నుంచి ఒకళ్ళ ఇద్దరికి కళ్యాణ మండపాలు ఇస్తున్నారు. కానీ మా 10 మందికి కూడా ఎవరికి మండపాలు ఇస్తలేదు. మా కళ్యాణ మండపాలు 10 మంది ఉన్నా సిఆర్ ఆఫీస్ చుట్టూ తిరిగినా సరే మా ఎవరికను ఇస్తలేదు. కానీ వాళ్ళు నచ్చిన వారికి ఇద్దరికి ఒకరికి ఇస్తున్నారు. గట్టిగా అడిగితే మాకు నచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటాం అని అంటున్నారు మన దేవస్థానం. హైదరాబాద్ చందానగర్లో ఫుడ్ పాయిజన్తో 50 మంది అస్వస్థతకు గురయ్యారు. మహిళా దక్షిత సమితి బన్సీలాల్ మలానీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, సుమన్ హాస్టల్ విద్యార్థులు కలుషిత ఆహారం తీసుకోవడంతో అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరోచనాలతో బాధపడుతున్న 50 మందిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఇందులో 6 పరిస్థితి విషమంగా ఉంది. అయితే ఆదివారం ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వికారాబాద్ జిల్లా దోమ మండలం కొత్తపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. కుంట చింటూ అనే ఆర్మీ జవాన్ ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమించిన యువతి తన ప్రేమను నిరాకరించడంతో మనస్తాపం చెంది బలవన్ మరణానికి పాల్పడ్డాడు. 2023లో ఇండియన్ ఆర్మీలో ఎంపికైన చింటూ బెంగళూరులో శిక్షణ పూర్తి చేసుకుని 4 రోజుల క్రితం సెలవులపై సొంత గ్రామానికి వచ్చాడు. మరో 10 రోజుల్లో రాజస్థాన్లో డ్యూటీలో చేరవలసి ఉండగా జవాన్ను ప్రేమ బలి తీసుకుంది. యువతి బంధువులు జవాన్ ఇంటికి వచ్చి బెదిరించడంతో గ్రామంలో తన వల్ల కుటుంబం పరువు పోయిందని ఆవేదన చెందినట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. అందరూ నిద్రపోయాక పొలం వద్దకు వెళ్లి తాను చనిపోతున్నట్లు మేనమామకు వాట్సాప్ మెసేజ్ చేశాడు. మెసేజ్ను ఆలస్యంగా చూసిన అతని మామ కుటుంబ సభ్యులు చింటూను వెతకగా పొలం వద్ద చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దుకాణ యజమానురాలు దూషించడంతో మనస్తాపానికి గురై ఓ యువతి బలవన్ మరణానికి పాల్పడింది. భద్రాచలంకు చెందిన జ్యోత్స్న హైదరాబాద్ ఎల్లారెడ్డిగూడలోని పిన్ని వద్ద ఉండేది. అమీర్పేట లాల్ బంగ్లాలోని గిఫ్ట్ షాప్లో నెల క్రితం ఉద్యోగంలో కుదిరింది. సరిగ్గా పనిచేయడం లేదంటూ దుకాణ యజమానురాలు ఆమెను తీవ్రంగా దూషించింది. అంతటితో ఆగకుండా జ్యోత్స్న తల్లి కూడా ఫోన్ చేసి చెప్పింది. యజమానురాలు చెప్పినట్లు పని చేయకపోతే ఎలా అని తల్లి కూడా ఫోన్లో మందలించింది. 3 రోజుల నుంచి షాప్కు వెళ్లకుండా ఎవరితో మాట్లాడకుండా రూమ్లోనే ఉండిపోయింది.
యజమానురాలు దూషించడంతో చనిపోతున్నానని తన పిన్నికి ఫోన్ చేసి చెప్పి వ్యాన్ కురివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కొమరం భీం జిల్లా ఆసిఫాబాద్ మండలంలో వానలు పడాలని పోచమ్మ తల్లికి గుండి గ్రామస్తులు మొక్కులు చెల్లించుకున్నారు. వర్షాలు సకాలంలో పడక రైతులు తమ వ్యవసాయ పనులు వెనుకబడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దుక్కి దున్ని గింజలు విత్తేందుకు భూమి చదును కాకపోవడంతో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. వానాకాలం మొదలై నెల కావస్తున్నా ఇప్పటికీ వానలు పడక రైతులు వ్యవసాయం చేసుకోవడానికి ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. రైతులు కరువు బారిన పడకుండా ఉండేందుకు గ్రామస్తులంతా ఒకతాటిపైకి వచ్చి పోచమ్మ తల్లికి ఇంటింటికి ఒక బిందె నీళ్లు పోస్తే వర్షాలు పడతాయని భావిస్తూ ప్రగాఢ నమ్మకంతో గ్రామస్తులంతా అనుకుని పోచమ్మ తల్లికి బిందెలతో నీళ్లు పోసి మొక్కులు చెల్లించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని వీఐపీ విరామ సమయంలో సంగీత దర్శకుడు తమన్, సింగర్ కార్తీక్, గాయని సుశీల దర్శించుకున్నారు. వారికి టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయక మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలను సత్కరించి తీర్థప్రసాదాలు అందించారు. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చిన వెంకన్నను దర్శించుకున్నారు. గోపాలపురం టీడీపీ ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు ఆలయ మర్యాదలతో అధికారులు స్వాగతం పలికారు. అనంతరం వేద పండితుల ఆశీర్వచనంతో పాటు తీర్థ ప్రసాదాలు అందుకున్నారు. ఇవి జిల్లా డైరీ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.